नमस्कार। मैं डॉक्टर किशन चंद्रा आज यहाँ तेलंगाना में जो हमारे किसान सेवक हैं चैतन्य जी, उनके तेलंगाना में आंध्रा में बहुत अच्छा काम कर रहे हैं। जितने भी प्रोडक्ट हैं हमारे, वो चाहे आपका NWDC हो जो नया है, कवच निकला के नाम से निकला है, चाहे OWDC हो, चाहे हमारा गाढ़ा गौमूत्र हो, सभी को प्रयोग करा रहे हैं। और उसका जो रिस्पांस आ रहा है हमारे यहाँ पर फील्ड से, उसके बारे में थोड़ा इनसे मैं जानना चाहूँगा और इनका एक्सपीरियंस क्या है, क्योंकि ये खुद भी यूज़ कर रहे हैं। इन्होंने मैंगो में यूज़ किया हुआ है, तो ज़रा आप बताइए कि पहली बात तो मैंगो में कैसे यूज़ किया, एक तो ये आएगा कैसा कैसा रिस्पांस है, किसानों को क्या रिस्पांस है, उनको क्या क्या रिजल्ट्स मिल रहा है। నా పేరు చైతన్య అండి. ఏపీ అండ్ తెలంగాణకి OWDC డాక్టర్ కిషన్ చంద్ర గారి ప్రొడక్ట్స్ సప్లై డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటాను. సో పర్సనల్గా నా మ్యాంగో ఫామ్లో ఎన్హాన్సర్ వాడటం జరిగింది. దానికి ముందు OWDC NWDC రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి. ఎన్హాన్సర్ ఏంటంటే అబాయోటిక్ స్ట్రెస్ వల్ల ఈ ఒక్క సీజన్లో మ్యాంగో ఒక కాపు పూత అంత విధంగా ఆశించే విధంగా రాలేదు. సో డాక్టర్ గారు ఎప్పుడైతే ఎన్హాన్సర్ లాంచ్ చేశారో అదొక అద్భుతమైన ఆవిష్కరణ అని చెప్పొచ్చు. సో ఎన్హాన్సర్ని నేను పర్సనల్గా వాడినంత వల్ల రిపీటెడ్గా 3-4 సార్లు వాడాను పోతప్పుడు. దాని తర్వాత పింద్ అవటం కానివ్వండి చాలా అద్భుతంగా జరిగింది. దాని తర్వాత పిందె సైదప్పుడు OWDC NWDC వాడినతే సో ఎటువంటి పెస్ట్ కూడా రాలేదు. ముఖ్యంగా NWDC 21 డేస్ తిప్పిన తర్వాత సున్నం క్విక్ లైమ్ అంటాం, అది యాడ్ చేసిన తర్వాత ఒక 3 అవర్స్ సెటిల్మెంట్ టైం తర్వాత మనం యూజ్ చేసుకుంటే ఎటువంటి పెస్ట్ కూడా ఆశించే విధంగా ఉంటుంది. సో దాని తర్వాత ఎన్హాన్సర్ అనేది 6th డే ఇచ్చిన తర్వాత చాలా అద్భుతంగా సైజింగ్ అనేది చాలా బాగా వచ్చాయి. సో పెస్టిసైడ్స్ యొక్క యూసేజ్ కూడా 25% వరకు చాలా వరకు తగ్గిందని రైతులు కూడా అంటున్నారు. సో ఎన్హాన్సర్ ఒక గొప్ప ఆవిష్కరణ. సో రైతులు మ్యాంగోకి ఎటువంటి ఆర్గనైజేషన్ చేసుకుంటామో ఇంకొక వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో मैंगो में क्या शेड्यूल दिया आपने, कैसे कैसे दिया, कैसे कैसे उसमें डोजेज दी, कितना डोज दी, पर एकड़ कितना दिया, प्लांट कितना पुराना है, तो डिटेल जरा बताइए इसमें. యా మ్యాంగో యొక్క వయసు వచ్చేసి 8 ఇయర్స్. కానీ 8 ఇయర్స్ అంటే ఎవరు నమ్మరు. అది విధంగా 12 ఇయర్స్ 13 ఇయర్స్ ప్లాంట్ అంటే నమ్ముతారు. ఎందుకంటే మనం రిపీటెడ్గా 3 ఇయర్స్ 4 ఇయర్స్ నుంచి కూడా OWDC కంటిన్యూస్గా యూజ్ చేయడం వస్తూనే ఉన్నాం. సో ఆ వీడియోస్ అన్ని కూడా క్లిప్పింగ్స్ యాడ్ చేస్తాను. సో ఈ వీడియో క్లిప్పింగ్స్తో పాటు ఆ వీడియో కూడా యాడ్ చేస్తూ ఉంటాను, మీకు అర్థమవుతుంది. సో ఏ విధంగా అయితే OWDC యూసేజ్ కానీ ఎన్హాన్సర్ ఇప్పుడు కొత్తగా వచ్చిన NWDC కానీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనేది ఇప్పుడు చూస్తారు వీడియోస్లో. आपका वीडियोस में है, क्या लिंक है बताइए. లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా చూస్తే మీకు అర్థమవుతుంది. कितना लीटर यूज कर रहे हैं, कितना 1000 लीटर OWDC. సో ఎవ్రీ 10 days కూడాను 200 లీటర్స్ పర్ ఎకర్ కింద వదులుతూనే ఉన్నాం. సో రిపీటెడ్ గా ఎవ్రీ వీక్ వెళ్తూనే ఉంది. సో ఎవ్రీ వీక్ 200 లీటర్స్ పర్ ఎకర్. డ్రిప్ ఇరిగేషన్ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వెళ్తా ఉంది. ఫ్లడ్ ఇరిగేషన్ మాకు అంత ఆసజంగా డ్రిప్ టోటల్ 50 acres కూడా డ్రిప్ కిందనే వెళ్తుంది. और स्प्रे क्या कर रहे हैं आप? స్ప్రే వచ్చేసి OWDC మంత్లీ ట్వైస్ చేస్తాము. సో NWDC వచ్చేసి 21 days ఒకసారి డెఫినెట్ గా చేసుకుంటే అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. उसमें क्या मिलाते हैं, कुछ मिलाते हैं इसके अंदर? आप माइक्रोन्यूट्रिएंट वगैरह बताया हुआ है, वो बनाते हैं, स्टोन एलिमेंट बनाया हुआ कि नहीं? वो మైక్రో న్యూట్రియంట్స్ అని చెప్పేసి మన కల్చర్ అవుట్ చేశారు OWDC లోనే. సో 3 types ఆఫ్ ఆయిల్ సీడ్స్, 3 types ఆఫ్ పిండి పదార్థాలు, ఎటువంటి మినువులు కానివ్వండి, సో పల్సెస్ మనం ఏదైతే అనుకున్న గ్రౌండ్ నట్స్ ఆయిల్ సీడ్ కింద వస్తుంది, నువ్వులు సీసేమ్ సో ఆయిల్ సీడ్ కింద వస్తుంది. సో దాంతోపాటు తౌడు యూజ్ చేసుకోవచ్చు జింక్ వల్ల. సో ఇవన్నీ కూడా యూజ్ చేసిన తర్వాత కాపర్ మెటల్ ఒకటి, ఐరన్ మెటల్ ఒకటి వేసుకుంటే సో కాపర్ ప్లస్ ఐరన్, సో మైక్రోన్యూట్రియంట్ సొల్యూషన్ కూడాను దీనివల్ల తయారవుతుంది. సో స్టోన్స్ టైప్స్ ఏంటంటే 6 types ఆఫ్ స్టోన్స్ ఉంటాయి, మార్బుల్ కానీ గ్రానైట్, పాలరాయి, సున్నపరాయి అన్ని కూడాను. అవన్నీ వేసుకొని 20 liters లో వేసుకుంటే అది ఒక మినరల్ ఎలిమెంట్ కింద తయారవుతుంది. तो 6 स्टोन्स लीजिए, या आप n नंबर आप कितने भी ले सकते हैं, 6 लें, 7 लें, 8 लें, 10 लें, जितना मिले उसको लेके ले. మనకి దొరికిన అవైలబుల్ అన్ని రాళ్ళు కూడా వేసుకోవచ్చు. और जब यूज करना कितना % यूज करते हैं इसका? 30%. आपका माइक्रोन्यूट्रिएंट 30% जो लीव्स का एक्सट्रैक्ट निकालते हैं. तो लीव्स कौन सी लेते हैं? जो गाय भैंस नहीं खाती, तो वो बताइए कि आप वो यूज कर रहे हैं कि नहीं कर रहे हैं? अभी नहीं. అవి స్టోన్స్ లిక్విడ్ వచ్చేసి 2-3 times యూజ్ చేసిన తర్వాత % కూడా మనం యూజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. रिजल्ट्स आपको 10% में मिलेगा, लेकिन अगर जब फुल डोज जाएगा तो साइज बढ़ेगा. 30% యూజ్ సైజ్ బాగా వస్తుందని డాక్టర్ గారు అంటున్నారు. अभी कितना साइज आपको मिल रहा है क्या? సో ఇప్పుడు వచ్చేసి పర్ ఒక కాయ చూసుకుంటే మాత్రం 400 to 500 grams వరకు ఉంటుంది. नहीं तो आपको वो कितना मिल रहा है? यील्ड इस बार पहले से कैसा आ रहा है? సో ఈల్డ్ कैसा हुआ? ఫ్లవరింగ్ కూడాను
చుట్టుపక్కల తోటలతో పోల్చుకుంటే చాలా బాగా వచ్చింది. సో దాని తర్వాత ఫ్లవరింగ్ ఫ్రూట్ కింద కన్వర్ట్ చేసుకోవడానికి ఎన్హాన్సర్ బాగా ఉపయోగపడింది. సో దాని తర్వాత ఫ్రూట్ సైజ్ కూడాను పర్ ఎకర్ వచ్చేసి దానికి 10 to 12 tons దాకా వచ్చింది. ఫ్రూట్ డ్రాపింగ్, ఫ్లవర్ డ్రాపింగ్ మినిమల్ డ్రాపింగ్ అని చెప్పుకోవచ్చు. జనరల్లీ పాలినేషన్ బాగా అయ్యింది మనకి మన తోటలో. సో దేనివల్ల అంటే ఈ జాగ్రీ యూజ్ చేస్తాం, ఓడబ్ల్యూసీలో జాగ్రీ యూజ్ చేస్తాము. ఆ జాగ్రీ వల్ల హనీ బీస్ కూడా అట్రాక్ట్ అవుతాయి. మనం ఓడబ్ల్యూసీ ఎన్డబ్ల్యూసీ రిపీట్ గా యూజ్ చేసుకుంటుంటే ఆ యొక్క స్వీట్ స్మెల్ కి హనీ బీస్ కూడా వచ్చి పాలినేషన్ బాగా జరుగుతుంది. बिल्कुल सही है, जो मतलब पॉलिनेशन करने के लिए इसीलिए इसमें जेगरी डाला जाता है. और ये खासियत है कि जो अगर एनडब्ल्यूडीसी यूज कर रहे हैं तो जो पैथोजेनिक आपके बैक्टीरिया हैं, आपके जो पेस्ट हैं उसको मारेगा, लेकिन जो आपके यूजफुल है उसको नहीं मारेगा. ये सही है. और अपना कॉन्टैक्ट नंबर बताइए, कोई आपको और जानकारी लेना चाहे, कुछ मटेरियल लेना चाहे तो क्या कैसे कॉन्टैक्ट करें? యూ కెన్ కాంటాక్ట్, మీరు డెక్కన్ డెల్టా అగ్రి సొల్యూషన్స్ కాంటాక్ట్ అవ్వచ్చు. నా పేరు చైతన్య. ఫోన్ నెంబర్ వచ్చేసి 6379463237. ఏపీ స్టేట్స్ కి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ యూ కెన్ కాంటాక్ట్ మై నెంబర్. సో चैतन्य माय नेम, डेक्कन डेल्टा एग्री सॉल्यूशंस प्राइवेट लिमिटेड इज अ कंपनी. अच्छा, अगर कोई एज ए सोशल वर्क करना चाहे, किसान सेवक बनना चाहे, जो भी मतलब आपके साथ काम करना चाहे तो उसको भी आप अलाउ करते हैं? Yes, we can definitely allow the Kisan Sevak who are being a sub-distributionship. So you can contact me as well as who are taking sub-distribution. So ఎవరైతే sub-distribution తీసుకోవాలనుకుంటున్నారో రెండు రాష్ట్రాల్లోనూ, విజయవాడ కావాలి విజయవాడ, సో హైదరాబాద్ లోనే ఇద్దరికి ఇచ్చాము. సో దాని తర్వాత ఎవరికైతే ఇంట్రెస్టెడ్ ఉందో రాజమండ్రి కానివ్వండి, సో వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. సేమ్ నెంబర్ చైతన్య 6379463237. तो एक ये सजेशन हमारा है कि जब भी आप किसी को किसान सेवक बनाए आपके साथ में, तो देखें कि किसान पहले तो खुद यूज करे, हर चीज यूज करे. यूज करने के बाद उसका फील्ड होना चाहिए. जब उसको रिजल्ट मिले तब आगे बताए अपना एक्सपीरियंस. ये नहीं खाली ब्लाइंडली ले लिया और कर लिया, कोई इसमें मार्जिन ज्यादा नहीं है. आपको मालूम है सोशल वर्क है, तो इसमें जो है ये जरूरी है कि किसान पहले यूज करे, उसके बाद वही चीज आगे बताए. ठीक, तो ये ध्यान रखिएगा. ఇది ఒక కిసాన్స్ రైతుల కోసం చేయబడింది కాబట్టి మార్జిన్స్ గురించి ఆలోచించకుండా, సో బెటర్ మార్జిన్స్, రిపీటెడ్ గా వాల్యూమ్స్ ఎక్కువైతే మీకు ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అవుతుంది డిస్ట్రిబ్యూషన్స్ కి. సో మీరు ఫార్మర్స్ ని ఎంకరేజ్ చేస్తూ దాని యొక్క వీడియోస్ ని రిపీటెడ్ గా మన ఛానల్ ప్రొడ్యూస్ చేస్తామంటే మీకు ఆటోమేటిక్ గా బిజినెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది డెఫినెట్ గా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.